హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పాప. ఈ రోజు నేను బషీర్బాగ్ లో ఉన్నానండి. ఇక్కడ కమిషన్ ఆఫీస్ లో ఉన్నాను. అండ్ ఇక్కడ ఇప్పుడే పృథ్వీ గారు 30 years ఇండస్ట్రీ లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయన తనకు నాన్ స్టాప్ గా కాల్స్ రావడం, ఆయన నాన్ స్టాప్ గా తనకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరిగింది. అండ్ బీపీ కూడా హై అవ్వడంతో హాస్పిటలైజ్ కూడా అవ్వడం జరిగింది. ఆయన ఇప్పుడే డిశ్చార్జ్ అవ్వడం, ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఆయన లోపల కమిషన్ గారికి అండ్ సైబర్ క్రైమ్ వల్ల కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళకి కంప్లైంట్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఆయన దాదాపు 1000 calls వచ్చాయట తనకి. అండ్ 1000 calls మీద చాలా బండ బూతులు కూడా తిడుతున్నారట. అండ్ దాని మీద కంప్లైంట్ చేయడానికి వచ్చారు పృథ్వీరాజు గారు. అండ్ 30 years ఇండస్ట్రీలో ఎప్పుడు నేను ఇలాంటి చూడలేదు కూడా అంటున్నారు. అండ్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడికి లోపలికి వెళ్ళడం జరిగింది. 9వ తారీఖున లైలా ఈవెంట్ లో క్యారెక్టర్ చేశారు సినిమాలో. కమెడియన్స్ కాబట్టి మనం సరదాగా మాట్లాడుతున్నాం. అది ఏ పార్టీని ఉద్దేశించింది కాదు. పార్టీ ఇది మాట్లాడాలంటే పొలిటికల్ వేదికలు సపరేట్ ఉంటాయి. నేను మాట్లాడిన వేదికలు కాదు. చూస్తే చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు. దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సినిమా పక్కన పెడతాం. బూతులు ఇంట్లో వాళ్ళ మీద, చనిపోయిన తల్లి మీద అసహ్యకరమైన సభ్య సమాజం తలదించుకునే విధంగా మాటలు మాట్లాడి నా హెల్త్ డిస్టర్బ్ అయ్యి నేను ఐబీపీ అయ్యి కింద పడిపోతే వైఫ్ లేదండి, వేరే చోట ఉన్నారు. దగ్గరుండి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని స్టిల్ హాస్పిటల్ పెట్టమని చెబుతున్నాం. ఇదేనా మీ పార్టీ నాయకుడు? తల్లిని తిట్టండి, పిల్లాన్ని తిట్టండి, చెల్లిని తిట్టండి, ఇవి నేర్పారా మీకు? అంత ఎవరో పులివెందల వైఎస్ఆర్సీపీ పులివెందల వైఎస్ఆర్సీపీ యూత్ అంటే ఒక అతను, ఇంకొక అతను అనిల్ పేరు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. అది దాని మీద సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా వేస్తున్నాడు. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. ఇప్పుడు నేను చూడొద్దు సినిమా అంట, మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజు మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేని కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడాను. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇదేందుకు మధ్యలో? సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద, నా ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా నేను డెఫర్మేషన్ సూట్ వేస్తున్నాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగా ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. ఇప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నావు అనుకో, పృథ్వీరాజు 11 అన్నాడు,
మమ్మల్ని ఎలా అంటాడు అలా అంటారు. 11 అంటే మీకు ఎందుకంత ఒడుగు ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడా. అది సినిమాని సినిమాగా చూడండి, ఈ సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు, గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. ఏదో నీచమైన రాజకీయాలు అంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు, అప్పుడు చూసుకుందాం, అప్పుడు మాట్లాడదాం. ఇలాగా చిల్లర రాజకీయాలు చేయకండి. నా ఆరోగ్యానికి నా వ్యక్తిగత ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేశారు కాబట్టి కోటి రూపాయలు డెఫర్మేషన్ సూట్ అనిల్ అన్న కూడా మీద వేస్తున్నానండి. జెరాక్స్ లేదమ్మది. జెరాక్స్ అనిల్ది. నెంబర్ వీళ్ళు పోస్ట్ చూడండి, ట్విట్టర్ లో పెట్టాడు కదా. సినిమాలో ఒక మేము కమెడియన్ కదా, అది అనిల్ అన్నప్పుడు నెంబర్ ఇది. ఇప్పుడు ఒక సినిమా ప్రమోట్ చేయడానికి ఒక కమెడియన్ రకరకాలుగా మాట్లాడతాడు. చాలా వేదికల మీద చాలా మంది మాట్లాడారు. ఇక్కడ దొబ్బుదాలు ఎక్కడ వచ్చిందంటే, ఇదివరకు మా పిల్లం అది వైసీపీ పిల్లం, జనసేన వెళ్ళిపోయింది. వాడి మాట గట్టిగా ఉంటది. మేము ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చాం, ఎటకారం ఉంటది. ఫస్ట్ వేసినప్పుడు 100 గొర్రెలు ఉండాలి, లాస్ట్కి వచ్చేటప్పుడు ఏంట్రా గొర్రెలు ఏమి లేవండి అంటే, అది సెటారికల్ గా నేను మాట్లాడాను. అది సినిమాలో గొర్రెలు ఉంటాయి, అది వాళ్ళు ఉంచారో లేదో తర్వాత సంగతి. ఇవి ఈ ఫోన్స్ అన్ని ఫోన్స్ వీళ్ళ అయిపోయింది. లోకల్ తీసేయండి, అది చూపిస్తుంది. ఇలాగా ఫోన్స్